హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలలో మనకు అమలు చేయబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలలో కూటమి ప్రభుత్వం వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు, రైతులకు, మహిళలకు అయితే కనుక వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఈ పథకాల ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయనున్నారు. సో ఏ పథకాలు అయితే ప్రారంభించనున్నారు అనేది అయితే తెలుసుకుందాం. అందులో మొదటి పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకు అయితే కనుక 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకము, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. ఈ 2 పథకాల ద్వారా 6,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయనున్నారు. ఈ పథకం అనేది మనకు ఫిబ్రవరిలోనే ప్రారంభించాల్సి ఉండేది. వివిధ కారణాల వల్ల మనకు వాయిదా అయితే పడింది. ఇప్పుడు ఈ మార్చి మొదటి వారం లోపు, అంటే మనకు మార్చి 10వ తేదీలోపు అయితే కనుక ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే కనుక కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, సో మొత్తం 6,000 అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ పథకాలకు మీరు అర్హులై ఉండి ఈ కేవైసీ చేసుకొని ఉన్నట్లయితే కనుక తప్పకుండా డబ్బులు జమ అవుతాయని అయితే చెప్పారు. సో మొదటి వారం అనేది చెప్పారనమాట. అంటే మనకేంటంటే కనుక ఈ 10వ తేదీ లోపు అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో డేట్ అయితే కనుక ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇక రెండో పథకం చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఒకే రోజు 2 పథకాలకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తున్నారు. అంటే 2 పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి పథకం వచ్చేసి మనకు ఈ డ్వాక్రాలోని మహిళలకైతే కనుక ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అలాగే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి మహిళలకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే కనుక రుణం అయితే అందించడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు పావలా వడ్డీకి అయితే ఇస్తారు. గరిష్టంగా 48 వాయిదాల లోపు అయితే కనుక చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2 పథకాలను డ్వాక్రాలోని మహిళల కోసం అయితే కనుక తీసుకొని రావడం అయితే జరిగింది. సో సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి 2 పథకాలకు ప్రభుత్వం కూడా అయితే కనుక సో ఎస్టిమేషన్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో వీటిని మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం కానుకగా అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 3వ పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఫ్రీ విద్యుత్ని అయితే కనుక అందించబోతున్నారు. అలాగే మనకి మార్చి నెలలో అయితే కనుక కరెంట్ బిల్ కట్టే వారికి అది రిపే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. సో ఏపీలో విద్యుత్ వినియోగదారులకైతే కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలని తెలిపింది. 2 శుభవార్తలు అయితే వచ్చాయి. అందులో మొదటి చూసుకుంటే కనుక మనకు యూనిట్ విద్యుత్ ధర ₹4.90 నుంచి 10 పైసలు అయితే తగ్గింపు చేశారు. ₹4.80 అయితే కనుక యూనిట్ విద్యుత్ ధరను అయితే కనుక ఈ మార్చి నెల నుంచి అయితే అందించనున్నారు. అంతేకాకుండా మనకేంటంటే గతంలో 2019-24 ఆ సంవత్సర కాలం మధ్యలో ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలైతే కనుక చెల్లించడం జరిగింది. ఆ యొక్క ట్రూ అప్ ఛార్జీల అమౌంట్ను తిరిగి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో ట్రూ డౌన్ విధానంలో అయితే దీన్ని అందించడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్లుల్లో ఆ అమౌంట్ని అయితే కనుక సర్దుబాటు చేసి సో కరెంట్ బిల్ అనేది అయితే కనుక మనకు తక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే అప్పట్లో మనం డబ్బులు పే చేసాం కాబట్టి ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్లో సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా కరెంట్ బిల్ అనేది అయితే మీకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్ విద్యుత్ ధర 10 పైసలు తగ్గింపు చేశారు కాబట్టి ఆ రకంగా కూడా విద్యుత్ ధర తగ్గుతుంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి అయితే కనుక ఈ యొక్క చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు అంటే పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు అయితే కనుక ఉచితంగా విద్యుత్ని అయితే అందించనున్నారు. సో ఏప్రిల్ 1 నుంచి ఆ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు అనమాట. తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో నిరుపేదలకు, స్థలం లేని వారికి సొంతంగా స్థలాన్ని, అలాగే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేని వారికి డబ్బులను అయితే ప్రభుత్వం అందజేస్తోంది. సో పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ని అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకం అనమాట. సో దీనికోసం అయితే కనుక దాదాపుగా 10.42 లక్షల మంది అప్లై అయితే చేసుకున్నారనమాట. ఇందులో ఏంటంటే సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8,29,000 మంది, స్థలము ప్లస్ ఇంటి నిర్మాణాని కోసం 2,13,000 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. సో దీనికోసం అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సో కేంద్రం అయితే కనుక మరోసారి ఆ వివరాలను అయితే కనుక పరిశీలించడం అయితే జరుగుతుంది. సో దీని ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఏప్రిల్లో ఇల్లు మంజూరు అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఏపీలో టిట్కో ఇళ్లను పంపిణీ అయితే చేయనున్నారు. ఉగాదికి అంటే మార్చి 19వ తేదీ నాటికి ఏపీలో దాదాపుగా 1,00,000 టిట్కో ఇళ్లను అందజేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో అలాగే జూన్ నాటికి
నాటికి మళ్ళీ మనకు వచ్చే జూన్ నాటికి 2.61 లక్షల ఇండ్లను పేదలకు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తర్వాత పథకం చూసుకుంటే మనకు అదే ఉగాది రోజునైతే కనుక ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ని అయితే విడుదల చేయనున్నారనమాట. సో ఉద్యోగ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగ క్యాలెండర్లో సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే ఉంటాయి. ఇక అదే రోజు మనకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి 3,000 ఇస్తామని చెప్పారు కదా. సో సంవత్సరానికి 36,000 చొప్పున అయితే జమ చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది పథకం అనమాట. ఈ పథకం ద్వారా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 జమ చేస్తామన్నారు. సో అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకైతే కనుక ఈ పథకం అయితే వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే కనుక మనకు ఈ ఉగాదికి అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మనకు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, రూల్స్, రెగ్యులేషన్స్, విధి విధానాలు, గైడ్లైన్స్ ఇవన్నీ మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది ఉగాదికి. సో అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో రేషన్కు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. మొత్తంగా చూసుకుంటే కనుక ఏపీలో రేషన్ సరుకుల్లో ఈసారి ఏంటంటే కనుక గోధుమ పిండిని కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా పట్టణ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక వచ్చే నెల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. సో కేజీ 20 రూపాయల చొప్పున అయితే కనుక సబ్సిడీలు అయితే కనుక గోధుమ పిండిని అయితే అందించనున్నారు. వీటితో పాటు మనకు యథావిధిగా బియ్యం అయితే ఇస్తారు. కందిపప్పు అనేది అయితే కనుక మనకు చాలా రోజుల నుంచి అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు కూడా అయితే అది డౌట్ అనమాట. ఇక వీటితో పాటు పంచదార ఇస్తారు, రాగులు కానీ జొన్నలు కానీ పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వము ఈ రేషన్ బదులుగా రేషన్ కానీ అలాగే ఈ యొక్క ధాన్యాలు ఇస్తూ ఉంటారు కదా, సో రాగులు, జొన్నలు, గోధుమలు, సో వీటి ప్లేస్లో ఏంటంటే కనుక నగదును జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోందన్నమాట. సో అంతేకాకుండా ఈకేవైసీ చేసుకొని వాళ్ళు కూడా ఎవరన్నా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి తెలిపింది. సో ఈకేవైసీ చేసుకోకపోతే కనుక సో రేషన్ కార్డులు తొలగిస్తామని కూడా అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో మనకేంటంటే ఈ నగదును ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోంది, కేంద్ర ప్రభుత్వం అది కూడా. సో కొన్ని రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా అయితే కనుక అక్కడక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది, ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదన్నమాట. సో మీకు నగదు ఇస్తే బాగుంటుందా లేకపోతే బియ్యం ఇస్తే బాగుంటుందా అనేది అయితే కనుక కింద మీరు కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక తర్వాత చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఏపీలో ఎవరన్నా ఫ్రాడ్ పెన్షన్లు అంటే ఇల్లీగల్ పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే కనుక వారి మీద ఫిర్యాదు అనేది చేస్తే కనుక ప్రభుత్వం అనేది అయితే తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అర్హత ఉన్నట్లయితే కనుక వాళ్ళకి పెన్షన్లు అయితే కొనసాగింపు అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ అర్హత లేనట్లయితే కనుక వెంటనే పెన్షన్లు అనేది అయితే కనుక రద్దు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల చేతిలోకి అయితే కనుక అప్పచెప్పడం అయితే జరిగిందనమాట. సో మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరన్నా అనర్హులుగా ఉన్నట్లయితే కనుక వారి పెన్షన్లను వెరిఫికేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు అయితే జారీ చేసింది. సో దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కనుక చేపట్టనుంది అనమాట. సో అర్హులకు మాత్రమే పెన్షన్లు అందజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలపడం అయితే జరిగింది. ఇక తర్వాత లాస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ఈ యొక్క మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు కదా దీపం పథకం కింద. సో ఈ పథకానికి సంబంధించి మీకు సబ్సిడీ రావాలన్నా, ఆ డబ్బులు మీకు జమ కావాలన్నా తప్పకుండా ఏంటంటే కనుక ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఆ డబ్బులు జమ కావాలంటే దాదాపుగా చూసుకుంటే మనకు ఒక సిలిండర్కి గాను మనకు 850 రూపాయల వరకు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఆ డబ్బులు అనేది మీకు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది. సో మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా మీ ఫోన్లోనే ఆయిల్ కంపెనీ యాప్ అలాగే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సహాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్లయితే కనుక 1800233355 టోల్ ఫ్రీ నంబర్ లేదా డిస్ట్రిబ్యూటర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. లేదంటే మీరు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళేసి అయితే కనుక ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. సో ఆ డబ్బులు అనేది మీకు జమ కావాలి అంటే కనుక అంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడాలంటే తప్పకుండా ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మార్చి 31 లోపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.